వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీరాడర్. నేను మీ యజ్ఞమూర్తి. థగ్ లైఫ్ కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో వచ్చినటువంటి రెండో సినిమా. ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం నాయకన్ అంటే తెలుగులో నాయకుడు ఆ సినిమాతో వాళ్ళిద్దరూ కలిశారు. ఆ సినిమా ఆ టైంలో కమర్షియల్గా పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా అటు కమల్ హాసన్కి ఇటు మణిరత్నంకి చాలా కీర్తి ప్రతిష్టలు కూడా ఆ సినిమా సంపాదించి పెట్టింది. ఆ సినిమాలో నటించినటువంటి కమల్ హాసన్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. సో అలాంటి ఒక గొప్ప సినిమా తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ ఇద్దరు కూడా కలిసి పనిచేసే అవకాశం దొరికింది. మనందరికీ తెలుసు, కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ కుమార్తె మనందరికీ తెలిసినటువంటి నటి, తెలుగు తమిళ భాషల్లో సూపర్ స్టార్స్ తోటి హీరోయిన్గా చేసినటువంటి నటి సుహాసిని మణిరత్నం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ మణిరత్నం బంధువులు అయ్యారు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు మరోసారి కలిసి పనిచేసే అవకాశం అయితే రాలేదు. ఇన్నాళ్ళకు వాళ్ళు థగ్ లైఫ్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. కానీ అభిమానుల ఆశల్ని నిరాశకు గురి చేస్తూ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. థియేట్రికల్గా చూసుకుంటే వరల్డ్వైడ్గా 105 కోట్లకు ఆ సినిమా అమ్ముడుపోయిందని ఒక అంచనా, అంటే వాల్యూ, దాని విలువ. మరి ఎంత వచ్చింది షేర్ రూపంలో అంటే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అయితే 42 కోట్ల మేరకు మాత్రమే వచ్చింది. అంటే కేవలం 38-39% మాత్రమే రికవరీ అయింది. దీనికి తోడు ఈ సినిమా విడుదలకు ముందు కమల్ హాసన్ చేసినటువంటి ఒక కామెంట్ కర్ణాటకలో నిరసన జ్వాలల్ని రేకెత్తించింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందుగురించే ఆ సినిమాని కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని చెప్పేసి కర్ణాటక ఫిలిం ఛాంబర్ సైతం తీర్మానం చేసింది. దీనిపై తన సినిమాని కర్ణాటకలో విడుదల చేయకుండా ఆపడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి తన సినిమాని విడుదల చేసేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కమల్ హాసన్ సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు కూడా కమల్ హాసన్ మొట్టికాయలు వేసింది. మీరు ఎలా చెప్తారు, మీరేమన్నా చారిత్రక పరిశోధకుడా? తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, దానికి ఆధారాలు ఏమిటి అని చెప్పి ప్రశ్నించింది. క్షమాపణలు చెబితే సమస్య పరిష్కారం అవుతుందని కూడా సూచించింది. కానీ కమల్ హాసన్ ససేమిరా అన్నారు. తాను ఒక మంచి ఉద్దేశంతోనే ఆ మాట అన్నాను తప్పితే అందులో దురుద్దేశం ఏమీ లేదని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు తప్పితే క్షమాపణ చెప్పలేదు. దాంతో కర్ణాటకలో ఆ సినిమా విడుదల కాకుండా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ కూడా బయటకు వచ్చేసాక, వారం కూడా దాటిపోయాక సినిమా విడుదలయ్యాయి. కర్ణాటకలో విడుదల చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఆల్రెడీ ఆ సినిమా డిజాస్టర్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ టాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కర్ణాటకలో రిలీజ్ చేసిన ఉపయోగం ఏం లేదు అంటూ ట్రేడ్ వర్గాల వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత అంటే తెలుగు వర్షన్ చూసినా కూడా ఇక్కడ దాదాపు 11 కోట్ల రూపాయల వాల్యూతోటి ఈ సినిమా థియేటర్లో విడుదలైంది అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. కానీ వచ్చింది 2.5 కోట్లు కూడా, 2.5 కోట్ల కంటే తక్కువ షేరు. దాన్ని బట్టి తెలుగులో కూడా ఈ సినిమా ఏ స్థాయి డిజాస్టర్ మనం ఊహించుకోవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మణిరత్నం కథనం విషయంలో, అంటే స్క్రీన్ ప్లే విషయంలో తన పట్టుని క్రమంగా కోల్పోతూ వస్తున్నారు అని చెప్పేసి ఆయన సినిమాని చూసి చెప్తున్న వాళ్ళు, అంటే పరిశోధకులు కానీ పరిశీలకులు కానీ క్రమక్రమంగా ఆయన, అంటే యువకుడిగా ఉన్నప్పుడు ఎంత క్రియేటివ్గా ఆయన ఆలోచించి ఎంత కొత్తగా ఆయన సన్నివేశాన్ని ప్రజెంట్ చేసేవాళ్ళో, కథను ప్రజెంట్ చేసేవాళ్ళో
కానీ తర్వాత కాలంలో ఆయన వయసు ఎదిగే కొద్దీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని అందిపుచ్చుకోలేక యువతకి తగ్గట్లుగా ఆ నెరేషన్ చేయలేక ఆ పట్టు కోల్పోయారు. అందుగురించే ఆ సన్నివేశాల చిత్రీకరణ కానీ వాటిని కల్పిస్తున్న తీరు కానీ విసుగు పుట్టిస్తున్నాయి. అంటే ఆసక్తికరంగా ఉండట్లేదు, ఆకర్షణీయంగా ఉండట్లేదు అనే మాట ప్రబలంగా వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి పొన్నియిన్ సెల్వన్ 2 భాగాల సినిమాలు తప్ప అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినవే. సో ఇట్లా అంటే ఇక్కడ మణిరత్నం సినిమా అంటే ఆయన తీసే విధానం మీదే కొన్ని సున్నితమైన అంశాలను ఆయన స్పృశించే విధానం, చిత్రీకరించే విధానం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేది. ఇదంతా కూడా గతమైపోయింది. ప్రస్తుతం ఆయన ఆ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, నెరేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో మంచి స్టార్ క్యాస్ట్ ఉంది. కమల్ హాసన్ ఉన్నాడు, సింబు మనందరికీ తెలిసినటువంటి సింబు టి రాజేంద్ర గారు అబ్బాయి ఉన్నాడు, త్రిష ఉంది, అభిరామి కమల్ హాసన్ భారీగా చేసింది, నాజర్ ఉన్నాడు. ఇట్లాంటి వాడు జోజు జార్జ్ మలయాళంలో ఈ మధ్యకాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి జోజు జార్జ్ ఉన్నాడు. ఇలాంటి స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని కూడా థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ని గెలవలేకపోవటం అనేది మణిరత్నం. సో ఆయన మళ్ళీ తనను తాను ఒక్కసారి చెక్ చేసుకొని సో ఎక్కడ తప్పు జరుగుతుంది, ఆ స్క్రీన్ ప్లే విషయంలో తను ఏం చేస్తున్నాడు అనేది చూసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో ఆయన నుంచి మళ్ళీ గొప్ప సినిమాలు మనం ఆశించలేము. సో ఇన్నాళ్ళ తర్వాత 35 సంవత్సరాల తర్వాత కలిసినటువంటి ఈ కాంబినేషన్ ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద విఫలం కావటం మాత్రం ఇద్దరి అభిమానుల మనసుల్ని కలచివేస్తున్న మాట మాత్రం నిజం.